మా వద్ద మొబైల్స్ పై ఫుల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. రియాజ్ వాచ్ అండ్ సెల్ పాయింట్, డిఎన్ఆర్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ రోడ్ కైకలూరు. మొబైల్ నంబర్ 8712344289. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా. జయ హో దుర్గా భవానీ, సూర్యుడిని చూడాలా, జాతరతో స్వాగతం పాడాలా. स्वस्ति मंत्रार्था सबला सन्तु वेदोक्तं परिपूर्णमायुष्यमस्तु आचन्द्रार्थं वंशाभिवृद्धिरस्तु अनयोः सम्पत्योः सुखजीवनयोग्यतामसिद्धिरस्तु यजमानस्य पार्वती समेत रामलिंगेश्वर स्वामी देवता संपूर्ण शरीर आरोग्यतामसिद्धिरस्तु महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी चंडीपरा देवता श्री श्यामलांबिका परा देवता संपूर्ण अनुग्रह प्रसाद बलसिद्धिरस्तु निरंतरं धर्मकार्याचरणयोग्यतामसिद्धिरस्तु यजमानस्य राजकीया शिल्पीडानुवर्तिरस्तु संपूर्ण शरीर आरोग्यतामसिद्धिरस्तु नीतिबाधा निवृत्तिरस्तु समस्त सन्मङ्गलानि भवन्तु।
श्रीवरा देवता श्री श्यामलांबिकावरा देवता संपूर्ण अनुग्रह प्रसाद बल सिद्धिरस्तु यजमानस्य गृहे धन जनगणक वस्तुवाहनादि समस्त सर्वोपकारण शुभ सिद्धिरस्तु यासन्तु यजमानस्य कामाः समस्त सन्मङ्गलानि भवन्तु रोदनो रोचमान शोभन शोभमानः कल्याणः देवता प्रसाद फल सिद्धिरस्तु पట్టుకున్నారు కొంచెం 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 నువ్వు ఎట్లా అందరూ నమస్కారం చేస్తున్నారు यजमानस्योपात्त समस्त दुर्दक्षयद्वारा श्री परमेश्वर मुद्रित्वा श्री परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शुभे अद्यतय मुहूर्ते श्री महाविष्णोराज्ञेय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयवरात्रे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमवादे जम्बूद्वीपे भरतवर्षे चरणसन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिकचान्द्रमानेन श्री ज्योतिनाम संवत् తప్పగా నువ్వు ओम नमः वस्त्राणि वसावसाखे गोरचिन्द्रमन्तवो असुताः बस बस చిన్న ఒకసారి తప్ప वस्त्रं निक्षिप्य सर्वोपचार पूजां समर्पयामि सर्वमङ्गलमाङ्गल्येषु శ్యామల జై జై శ్యామల. ఈ రోజు నుండి శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయం నందు చిండి సహిత శ్రీ శ్యామలాంబ అమ్మవారి శరణవరాత్రి ప్రారంభోత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమంకు ఇప్పుడే మన కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఇచ్చేసి గోపూజ కార్యక్రమము, విఘ్నేశ్వర పూజా కార్యక్రమం జరిపి ఉన్నారు. ఈ 9 రోజులు కూడా భక్తులకు ఏ విధమైన అసౌకర్యము కలగకుండా చేయాలని కామినేని శ్రీనివాస్ గారు ఉత్సవ కమిటీకి ఇచ్చిన ఆదేశాంశం ప్రకారము భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే ఈ 10 రోజులు కూడా ఉత్సవాలు అయ్యేంత వరకు కూడా భక్తులు ఎవరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఈ కార్యక్రమాలని పూర్తిగా చేస్తామని మరియు భక్తులు ఉత్సవ కమిటీకి పూర్తిగా సహాయ సహకారాలు అందించవలసిందని కోరుతున్నాం. దసరా ఉత్సవాల ప్రారంభానికి వచ్చిన భక్తులందరికీ నమస్కరిస్తూ చాలా చక్కగా శ్యామలాంబ తల్లి దసరా ఉత్సవాలు ఇక్కడ మొదలుపెట్టారు. ఇది నేను కోరేది పూజారుల్ని, అధికారుల్ని అలాగే ఫెస్టివల్ కమిటీ వాళ్ళందరినీ కోరేది అమ్మవారు అలాగే ఇక్కడ తెలిసే ఉన్న రామలింగేశ్వర స్వామి అందరికీ ఎటువంటి లోపం లేకపోకుండా పూజలు బాగా జరగాలి. ఫస్ట్ ప్రయారిటీ అది. సెకండ్ ప్రయారిటీ భక్తులందరికీ సంతృప్తిగా దర్శనం జరిగి వాళ్ళకి సంతృప్తిగా వెళ్ళేసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద అలాగే ఫెస్టివల్ కమిటీ సభ్యుల మీద ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమాలు చక్కగా చేసి దసరా ఉత్సవాలు చాలా బాగా జరిగి అనే మంచి పేరు తీసుకురావాలి. ఎందుకంటే నాకు ఈ ఆలయం ఇవాళ ఇంత బాగా ఉంది అంటే మనం తప్పకుండా మంచి చేసినాన్ని కృషి చేసుకుంటే 10 మంది మంచి చేస్తారు. ప్రభుత్వం చాలా మంది భక్తులు దీంట్లో ఉన్నారు. ముందుగా ఇలా ఉండడానికి కారణం తప్పని రామరాజు గారు.
నేను ఆయన వెనకాల పూర్తిగా ఆయన ఏది అడిగితే అది సాకారం చేశాను. నేను ఆయనలాగా ఇక్కడ కూర్చుని పనులు చేస్తాను. ఆయన ఏది అడిగితే అది చేయించి పెట్టాను. కానీ ఆయన ఇక్కడ కూర్చుని సొంత పనుల్లాగా ఈ ఆలయాన్ని అంతా మొత్తం తీర్చిదిద్దారు. మన మధ్యలో లేరు ఆయన. కానీ అట్లాంటి గుర్తు చేసుకుంటే 10 మంది దాతలు వచ్చేస్తారు. అలాగే నేను కోరేది, నేను దేవాలయానికి అమ్మవారికి శ్యామలాంబ తల్లి కైకలూరు ఇలవేల్పు, కైకలూరు ఏది చెప్పినా శ్యామలాంబ అంటారు. అందుకని ఏది చేసినా కమిటీలో కూడా నేను ఎవరి పేరు ప్రపోజ్ చేయను. కైకలూరులో ఉన్న ప్రజలు నాయకులు అందరూ ఎవరు కావాలంటే ఆ కమిటీలో వేస్తాను తప్ప నా పాత్ర ఉండే అందరూ చెప్పిన దాన్ని అమలు పరిస్తే తప్ప నా సొంత అభిప్రాయాలు నేను చెప్పను. ఎందుకంటే ఆ అమ్మవారికి జరిగే పూజల్లోనూ అమ్మవారికి జరిగే దాంట్లో దేంట్లోనూ లోపం రాకూడదు. అందుకని నా పాత్ర అందరూ ఏది కోరుకుంటే అది చేయడం మాత్రం తప్ప నా సొంత నిర్ణయాలు ఏముండవు. నాకు అమ్మవారి దయ వల్ల ఇవాళ కైకలూరు నియోజకవర్గ ప్రజలకు నేను కృతజ్ఞత తెలియదు. ఎందుకంటే అమ్మవారికి వస్త్రాలు సమర్పించే కార్యక్రమం నాకు అవకాశం కల్పించిన కైకలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటే తప్పకుండా ఈ 5 ఏళ్ళు ఆ ప్రజలకి ఎలా కావాలో నా వంతుగా నేను చేయగలిగిన ప్రతి విషయంలోనూ ఎటువంటి దాపరికం లేకుండా చేస్తాను. అలాగే అమ్మవారికి కూడా ఎక్కడ ఎటువంటి లోపల లేకుండా చేస్తాను. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటున్నాను.